తుంగభద్ర నది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కర్నూలు పరివాహక ప్రాంతంలో పారేటువంటి ఈ నది కర్ణాటక సరిహద్దులో మొదలై కర్నూలు నుంచి ఇటు శ్రీశైలం చేరుకుంటుంది. శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ చేరుతుంది ఈ నది ప్రవాహం. అయితే నది కలుషితమవుతుంది 14 ప్రాంతాల్లో. ప్రధానంగా కర్నూలు నగరం నుంచే 80% మురికి నీరుతో వ్యర్థాలతో కలుషితమవుతున్నటువంటి ఆ పరిస్థితిని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ అందించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు దర్పణం పడుతుంది. ఈ నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా కలుషితమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా కర్నూలు మంచినీటికి ఆధారపడినటువంటి ఈ నదిపైనే సుమారుగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి గత మున్సిపల్ లెక్కల ప్రకారం చూస్తే 7 లక్షల జనాభా ఈ తాగేందుకు నీటి అవసరాలు తీరుస్తుంది. ఈ నదీ ప్రవాహంలో వచ్చేటువంటి సుంకేశ్వర డ్యాంతో పాటు సమ్మర్ స్టోరేజ్ సంబంధించినటువంటి ట్యాంక్. అయితే దీంతో పాటు నదీ పరివాహక గ్రామాలు మనం చూసినట్లయితే కర్నూలు జిల్లాలో ఎంటర్ అయినటువంటి తుంగభద్ర శ్రీశైలం దాకా సుమారుగా కొన్ని వందల గ్రామాలు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో కలుషితమవుతుంది 14 ప్రాంతాల్లో. దీన్ని ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా దీంట్లో వేస్టేజ్ కలుస్తున్నట్లు పర్యావరణ శాఖ గుర్తించినప్పటికీ దీన్ని నివారణ చర్యలు కానీ కలుషితం కాకుండా ఉండేందుకు కానీ ఆ చర్యలు ఉన్నటువంటి పరిస్థితులు మంచినీళ్ళు గరళంగా మారినటువంటి పరిస్థితుల్లో కర్నూలు నగర ప్రజలకు ఎలాంటి మంచినీటి పరిస్థితులు మంచినీరు అందుతుంది. మరోవైపు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ నీటిపైనే ఆధారపడిన వారు ఒకవైపు వ్యవసాయం, మరోవైపు తాగేందుకు ఉపయోగిస్తున్నటువంటి వాటర్. ఇది మనం కలుషితమైనటువంటి నీటి ప్రవాహం ఒకసారి చూసినట్లయితే పెద్ద ఎత్తున మురికి కూపన్ కనిపిస్తుంది. మూసి నదిని తలపిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్లో ఉన్నటువంటి అంటే తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో పారేటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ని కూడా తీసుకెళ్ళి టెస్టు ఇచ్చేందుకు అక్కడ ఉన్నటువంటి టెస్ట్ రిపోర్ట్ ఎలా వస్తుంది, మంచినీళ్ళకు సంబంధించినటువంటి తాగేందుకు ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి దీనికైనా ఆర్టీవీ అందిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన ఈ మంచినీటి తాగే దిగువ ప్రాంతాల్లో ఒకవేళ మనకు కర్నూలు నగరంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ కాస్తంత ఫిల్టరేషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించినప్పటికీ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి వాతావరణం ఉంది, ఈ నీరు ఎలా తాగుతున్నటువంటి అంశాన్ని ఆర్టీవీ అందిస్తుంది మీకు ప్రత్యేకమైనటువంటి. ఇప్పుడు మనం తీసుకున్నాం ఇప్పుడు 1 లీటర్ వాటర్ ఇక్కడ ఉన్నటువంటి తుంగభద్ర నీటి ప్రవాహంలో ఉన్నటువంటి లీటర్ వాటర్ని తీసుకుని చూడగానే మురికిగా కనిపిస్తున్నాయి. ఈ నీరు ఎలా దిగువ ప్రాంతాల్లో తాగుతున్నారనేటువంటి అంశాన్ని మనం టెస్ట్ రిపోర్ట్కి ఇద్దాం. ఆ టెస్ట్ రిపోర్ట్ ఎలాంటి వస్తుంది, టెస్ట్ రిపోర్ట్లో వచ్చేటువంటి అంశాలు ఏంది అనేటువంటి అంశం మీద ఆర్టీవీ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం నేను గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ దగ్గర ఉన్నాను. ఈ తుంగభద్ర నదీ జలాలు ప్రవహిస్తున్నటువంటి ఈ మురికి ప్రవాహం ఎక్కడైతే చేరుతుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ తీసుకొని ఈ టెస్టింగ్కు ఇస్తున్నటువంటి పరిస్థితి. మనం కర్నూలులో ఉన్నటువంటి జెడ్పీ స్కూల్ ప్రాంగణంలో ఉన్నటువంటి శాఖ ఇది. దీంట్లో జిల్లా త్రాగునీటి నాణ్యత పరీక్ష ప్రయోగశాల ఇది. మనం వాటర్ కంటెంట్ సంబంధించినటువంటి దీనిపైన టెస్ట్ చేసేందుకు ఎన్ని రోజుల్లో ఈ రిపోర్ట్ వస్తుంది ఏంటనేటువంటిది మనం ఇక్కడ ఇవ్వబోతున్నాం. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఈ తుంగభద్ర జలాలకు సంబంధించినటువంటి ఎలాంటి కలుషితమవుతున్నటువంటి అంశం మీద మరిన్ని అంశాలు మాట్లాడదాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.